వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు. మనందరికీ ఒక కళ ఉంటుంది. పెద్ద నగ చేయించుకోవాలా, అసలు బంగారం కొనుక్కోవాలా, చేతిలో అయితే డబ్బులు లేదు. మనం ఎలా బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలా, ఈ ఇయర్ 2025 ఎండింగ్ అంతా, లేదంటే వచ్చేటువంటి ఫెస్టివల్స్ అయినటువంటి ఉగాదికనో, అక్షయ తృతీయకనో, లేదా వరలక్ష్మి వ్రతానికైనా కనీసం ఒక 5 గ్రాములు, 10 గ్రాములు, 20 గ్రాములు గోల్డ్ కొనుక్కోవాలా, లేదా ఒక 11 మంత్స్ గోల్డ్ చిట్ వేసుకొని నేను గోల్డ్ కొనుక్కోవాలంటే నాకు గోల్డ్‌కి తగ్గంత అమౌంట్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఎలా పే చేసుకోవాలనేటువంటి మన సిస్టర్స్ అందరూ, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళందరము ఒక ప్లాన్ ప్రకారము మనం బడ్జెట్ ప్లాన్ చేసుకొని గోల్డ్ కట్టామంటే నచ్చిన నగని సొంతం చేసుకోవచ్చు. దానికి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఫస్టు గోల్డ్ సేవింగ్ కోసం మనము స్కీమ్స్ కట్టుకోవాలనా, లేదా ఎలాంటి స్కీమ్స్ కట్టుకుంటే బెనిఫిట్ ఉంటుంది, ఇంకా మనకి ఇన్కమ్ సోర్సెస్ తక్కువ ఉంది, లేదంటే ఒక్కరి జీతం మీద ఆధారపడుతున్నాం, కొంచెం కొంచెం సేవింగ్సే ఉన్నాయి, మన దగ్గర ఎక్కువ డబ్బు అయితే లేదు. సో ఉండేటువంటి డబ్బుల్ని మనం ఎలా పెట్టుబడి పెట్టుకోవాలా, పెట్టుబడి తక్కువగా ఉండాలా, ఇన్‌స్టాల్‌మెంట్ మెథడ్‌లోనూ పే చేయాలా, నెక్స్ట్ గోల్డ్ స్కీమ్ ద్వారా అయినా కానీ గోల్డ్ అయితే కొనుక్కోవాలా, అది కూడా ఒక నగ రూపంలో కొనుక్కోవాలా, లేదంటే ఒక ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ కొనుక్కోవాలా. ఇక్కడ స్కీమ్స్ అనేటివి మెయిన్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటొచ్చి యాడ్ ఆన్ క్యాష్. మనకి 11 మంత్స్ ప్రతి నెల 1000, 2000 ఇట్లా మనం ఎంత అమౌంట్ కడతామో అంత అమౌంటు 11 మంత్స్ పే చేస్తాం అనమాట. 12థ్ మంత్ వచ్చి ఒక్కొక్క దగ్గర ఒక్కోలా ఉంటుంది. మా ఊర్లో వచ్చి 12థ్ మంత్ మనం ఎంత అమౌంట్ కడితే అంత ఇచ్చేస్తారు. అంటే 11 మంత్స్ మనము 1000 కట్టామనుకోండి, 12థ్ మంత్ వాళ్ళు 1000 రూపీస్ యాడ్ చేసి యాడ్ అండ్ క్యాష్‌లో మనము తరుగు, కూలీ, జీఎస్టీ పే చేసి గోల్డ్ ఐటెమ్ అయితే కొనుక్కోవాలా. కాకపోతే తరుగులో కొంచెం తగ్గిస్తారనమాట. ఇది యాడ్ అండ్ క్యాష్. ఇంకా పెద్ద పెద్ద షోరూమ్‌లో ఏమంటే వాళ్ళు లాస్ట్ మంత్ ఈఎంఐ వచ్చి 50% వాళ్ళు పే చేస్తారు. అంటే 1000 రూపీస్ కడితే 500 వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారు. ఇందులో కొన్ని యాడ్ అండ్ క్యాష్‌లో కొంచెం డిస్కౌంట్స్ విఏలో తగ్గిస్తారు. ఒక 50% డిస్కౌంట్ ఇస్తాము విఏలో, అట్లా ఇట్లా చెప్తారు. సో కొన్ని రకాల జ్యువెలరీస్ మీద తరుగు కూలీ లేకుండా తీసుకోవచ్చు అనమాట. ఇది యాడ్ అండ్ క్యాష్. ఇంకొకటి వచ్చి యాడ్ అండ్ గోల్డ్. ఇది ఫ్లెక్సీ గోల్డ్ మెథడ్ అంటాం, యాడ్ అండ్ గోల్డ్ అంటాము. ఈ మెథడ్‌లో కనుక మనం గోల్డ్ కొన్నాము అంటే కంప్లీట్‌గా 11 మంత్స్ మనం పే చేస్తాం. 11 మంత్స్ ఏ రోజు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 7200 గోల్డ్ ప్రైస్ ఉంది. మనం ఈరోజు గోల్డ్ ప్రైజు మనం ఎంత అమౌంట్ 1000 రూపీస్‌కి కొన్నా గానీ 7.2 అంటే 7 మిల్లీగ్రామ్స్ అట్లా యాడ్ అవుతా ఉంటుంది. మనం కట్టేటువంటి అమౌంట్ 1000 కావచ్చు, 10,000 కావచ్చు, 5,000 కావచ్చు, 2,000 కావచ్చు. ఎంత అమౌంట్ పే చేసినా కూడా ఆ యొక్క అమౌంట్‌కి ఈ యొక్క గోల్డ్ ప్రైస్ ప్రకారం మన యొక్క అకౌంట్‌లో ఆ యొక్క గోల్డ్ అనేది అక్యుములేట్ అవుతా ఉంటుంది. సో ఇలా 11 మంత్స్ మనం కట్టినాక ₹1 విఏ లేకుండా, అంటే కొన్ని రకాల జ్యువెలరీస్ మీదనే స్టోన్స్‌కి అట్లాంటికి ఎక్స్ట్రా చార్జెస్ కట్టాల్సొస్తుంది. మనం నచ్చినటువంటి జ్యువెలరీకి విఏ లేకుండా ఓన్లీ జీఎస్టీ మాత్రమే పే చేసి గోల్డ్‌ని తీసుకోవచ్చు. ఇది ఫ్లెక్సీ గోల్డ్ మెథడ్ అనమాట. సో గోల్డ్ స్కీమ్స్ అయితే మెయిన్ ఓవరాల్‌గా ఈ 2 ఉంటాయి. ఇంకొక స్కీమ్ వచ్చి సింగిల్ అమౌంట్ వన్ టైమ్ డిపాజిట్ స్కీమ్ ఉంటుంది. దాని గురించి లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, వచ్చేసింది. ఇంకా మనము ఎంత గోల్డ్ కొనుక్కోవాలనుకోండి, మనము స్కీమ్స్ అయితే తెలిసిపోయినాయి. ఇంకా గోల్డ్ ఎంత కావాలనుకోండి, 10 గ్రాముల, 20 గ్రాముల, 50 గ్రాముల, 100 గ్రాముల ఎంతైతే మనం గోల్డ్ కావాలనుకోండమో, అది ఆర్నమెంట్‌గా కావాలనుకోండమా, కాయిన్స్‌గా కావాలనుకోండమా, లేదా బిస్కెట్ రూపంలో కావాలనుకోండమా, అంటే మన యొక్క ఇన్వెస్ట్‌మెంట్ లో ఇన్వెస్ట్‌మెంట్ అన్నాం కదా. సో మనకి ఆర్నమెంట్ 10 గ్రాముల్లో కావాలంటే 10 గ్రాముల ఆర్నమెంట్ తగ్గట్టు స్కీమ్ ప్లాన్ చేసుకుంటాం. లేదు కాయిన్సే తీసుకుంటాను నేను, నాకు ఆర్నమెంట్ వద్దు అంటే మాత్రము ఈ స్కీమ్ కట్టడం మ్యాక్సిమం వేస్ట్ అని అనొచ్చు. ఎందుకంటే ఇంకొకటి గోల్డ్ కాయిన్స్ కొనాలా అంటే యాడ్ అండ్ క్యాష్‌కి వెళ్ళిపోండి. గోల్డ్ ఆర్నమెంట్స్ కొనాలా అంటే ఫ్లెక్సీ గోల్డ్‌కి వెళ్ళండి. ఎందుకంటే కాయిన్స్ మనకి విఏ అనేది మాక్సిమం 2-3% మాత్రమే ఉంటుంది. సో బెటర్ అక్యుములేట్ అయ్యేటువంటి క్యాష్ అక్యుములేట్ అయ్యేదాన్ని కొనుక్కుంటే బెస్ట్ ఆప్షన్ కింద వస్తుంది కంపేరింగ్ టు ఫ్లెక్సీ గోల్డ్ అనమాట. లేదా గోల్డ్ కాయిన్స్ అనేటివి, లేదా బిస్కెట్స్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనేటివి గోల్డ్ స్కీమ్స్ కట్టడం కాకుండా మనకు వచ్చిన అమౌంట్ వచ్చినట్టు ప్రతి నెల గోల్డ్ కాయిన్స్ పర్చేజ్ చేసుకుంటా ఉన్నా కూడా గోల్డ్ ప్రైస్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది కాబట్టి మనం కొనే టైంలో అంటే ఒక 2 మంత్స్, 3 మంత్స్ ఒక 1000 రూపీస్ అనుకోండి, అట్లా ఒక 3 మంత్స్, 2 మంత్స్ మనం దాసిపెట్టాం. ఒక 1000 లెక్కన 2000 ఉంది. 2000కి ఎన్ని మిల్లీగ్రాములు గోల్డ్ వస్తుందో అన్ని మిల్లీగ్రాములు గోల్డ్ కాయిన్ తీసేసుకోండి. ఎందుకంటే
ఈ నెలలో 7,200 ఉంది, రేపు నెల 7,500 కావచ్చు, 8,000 కావచ్చు, 10,000 కావచ్చు. సో, కాయిన్స్, బిస్కెట్స్ కొనాలనుకునే తరుణంలో మీరు ఈ యొక్క స్కీమ్ కట్టకపోవడం బెస్ట్. ఎవరైతే ఆర్నమెంట్స్ కావాలనుకున్నారో వాళ్ళైతే ఫ్లెక్సీ గోల్డ్ గానీ, యాడ్ అండ్ క్యాష్ గానీ ఈ రెండిట్లో ఏదో ఒక స్కీమ్‌లో మనమైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే యాడ్ అండ్ క్యాషు వేస్టు అది ఇది అంటారు గానీ, ఇక్కడ నేనన్నట్టు 100% వాళ్ళు 1 మంత్ మనకి క్యాష్ పే చేస్తే విఏ మాక్సిమం అంతకు మించి ఎక్కువైతే ఏం కాదు. ఇక్కడ మనకు నచ్చిన నగను మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడొచ్చి కొన్ని జ్యువెలరీస్‌కి మాత్రమే వాళ్ళు ఈ యొక్క ఆఫర్‌ని పెట్టుంటారు. రిమైనింగ్ వాటికి రిమైనింగ్ 50% మీరు తరుగు కట్టాలంటారు కాబట్టి మన చాయిస్. మనం ఎలాంటి జ్యువెలరీ సెలెక్ట్ చేసుకున్నాను ముందే ప్లాన్ చేసుకున్నామంటే ఈజీగా ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ అయితే తీసుకోవచ్చనమాట. ఇంకా మనం గోల్డ్ ఒక 10 గ్రామ్స్ గోల్డ్ ఇయర్ రింగ్స్ కొనాలనుకోవడం, అది ఆర్నమెంట్ కొనుక్కోవాలన్నాం. మనం వచ్చి ఈ స్కీమ్‌లోకి వెళ్తున్నాం. 11 మంత్స్ స్కీమ్ అయితే కడుతున్నాం. ఒక 10 గ్రాముల గోల్డ్ కొనాలంటే 7,200 గ్రామ్ ఉంది అనుకోండి. ఈవేళ 7,200 ఉంది. సో, మనకి ఓవరాల్‌గా 10 గ్రాములకి 72,000 అవుతుంది. ఇది 11 మంత్స్‌కి డివైడ్ చేసుకొని నెలకు ఒక 6,545 పక్కన పెడితే 6,500 స్కీమ్ మనము నెల కట్టాము అనుకోండి. మనము ఇక్కడ స్కీమ్ కట్టేదొచ్చి మనకొచ్చేటువంటి బెనిఫిట్ ఏంటంటే మనం డైలీ డే టు డే గోల్డ్ ప్రైజెస్ చెక్ చేసుకొని ఏ రోజైతే ప్రైస్ కొంచెం తగ్గుందో ఆ రోజు వెళ్ళి స్కీమ్ కట్టాము అంటే ఫ్లెక్సీ గోల్డ్‌లో మనకు కొంచెం గోల్డ్ ఎక్కువ అక్యుములేట్ అవుతుంది. సో, మనం అలా ప్లాన్ చేసుకొని 7,200 ఎస్టిమేట్ చేసుకొని 6,500 లెక్కన డివైడెడ్ బై 11 మంత్స్ కడతా వచ్చాము అంటే కొంచెం ఎక్కువ తక్కువైంది 10 గ్రాములకి. రిమైనింగ్ లాస్ట్ మంత్‌లో మనము యాడ్ చేసుకొనొచ్చి మనకు నచ్చినటువంటి నగ ఇక్కడ మనకు నచ్చినటువంటి నగ ముందే సెలెక్ట్ చేసుకోవాలా. అక్కడ మనం కట్టేటువంటి గోల్డ్ షోరూంలో నచ్చిన నగ ఉందా లేదా అన్నది చూడాల. మనకు నచ్చిన ఐటెం లేదు, ఆర్నమెంట్ లేదు అంటే మనం స్కీమ్ కట్టేస్తాము. మన గోల్డ్ మనకు నచ్చింది లేదు అంటే లాస్ అవుతుంది కదా! ఇన్ని గ్రాముల్లోనే కావాలనేది మనం టార్గెట్ పెడతాం. ఇన్ కేసు మనం ఒక మోడల్ తీసుకెళ్ళి చూపెడితే మనకి నచ్చిన నగని వాళ్ళు చేయించిస్తామని వాళ్ళు భరోసా ఇస్తేనే స్కీమ్ కంటిన్యూ చేయండి. లేదంటే వేరే యొక్క షోరూమ్‌కి షిఫ్ట్ అయిపోండి. సో, ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో, మన చేతిలో డబ్బులు లేదు. మనం ఒక నగ కొనుక్కోవాలనుకోండాము. కొంచెం కొంచెం కట్టి తక్కువ తరుగు అసలు తరుగు కూలీలు లేకుండా బంగారం కొనాలా అంటే డివైడ్ చేసుకొని ఒక 10 గ్రామ్స్ కావాలా అంటే ఇలా మనం స్కీమ్‌ని ప్లాన్ చేసుకొని కట్టుకోవాలనమాట. నాకు ఇంత అమౌంట్ లేదు, నేను కొంచెం కొంచెం కడతాను అంటే మాత్రము స్కీమ్ జోలికి వెళ్ళకపోవడం బెస్ట్ అంటాను. ఎందుకంటే మనం ఒక రూ. 1,000, 2,000 అట్టు కట్టాము అనుకోండి. దానికి తగ్గట్టు మనకి ఈ యొక్క 10 గ్రామ్స్ అనేది రాదనమాట. ఒక 2 గ్రాములు, 3 గ్రాములు గోల్డ్ కొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి. తిరిగి ఇచ్చినప్పుడు ఈవెన్ ఆ 2, 3 గ్రాములకి జీఎస్టీ పే చేస్తాము. దాన్ని తిరిగి ఇచ్చినప్పుడు అంతో ఇంతో ఈవెన్ వేస్ట్ పోకపోయినా ఈ జీఎస్టీ లాస్ అవుతుంది కాబట్టి మనం స్కీమ్ కట్టాలంటే మినిమమ్ కనీసం ఒక 5 గ్రామ్స్‌కైనా 3,000 నుంచి 4,000 వరకు నెల కట్టే పనైతే ఆర్నమెంట్‌కి వెళ్ళండి. అలా గాని పక్షంలో స్కీమ్ కట్టడం కన్నా మనకి ప్రతి నెల ఎంత అమౌంట్ మిగులుతుందో అంత అమౌంట్‌కి గోల్డ్ కాయిన్స్ తీసుకోవడం గానీ, డిజిటల్ గోల్డ్ బాండ్స్ గానీ, డిజిటల్‌గా గోల్డ్‌ని మనం పర్చేస్ చేసి పెట్టుకున్నా ఈ డిజిటల్ గోల్డ్ అమౌంట్‌ని మనం ఎప్పుడైతే ఆర్నమెంట్ తీసుకోవాలనుకుంటున్నామో దాన్ని క్యాష్‌గా మార్చుకొని ఆర్నమెంట్‌కి వెళ్ళిపోవచ్చు. సో, ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ వన్ టైమ్ డిపాజిట్ స్కీమ్. మన దగ్గర అమౌంట్ పెట్టుకోండి. ఒక 10,000, 20,000 డబ్బులుంది. మన దగ్గర ఇంకా ఇరిగిపోయినటివి పాత నగలు గానీ, పిల్లలు చిన్నప్పుడు నగలు గానీ, చిన్నప్పుడు వాడకుండా ఉండేటివి గానీ, మనం వాడకుండా ఉండేటువంటి చిన్న చిన్న జ్యువెలరీస్ గానీ, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇవంతా మనకి తాకట్టు పెట్టుకోవడానికి కూడా పనికిరావు. ఈ జ్యువెలరీస్ అంతా ఒక్కసారిగా తీసుకెళ్ళి డిపాజిట్ స్కీమ్‌లో ఇచ్చేసి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి దీన్ని ఓవరాల్‌గా ఎస్టిమేట్ చేస్తారనమాట. ఇంత వెయిట్ ఉంది. ఓ 10 గ్రాములుంది, 20 గ్రాములుంది, 30 గ్రాములుందని. సో, ఈ వెయిట్ ఉండేటువంటి జ్యువెలరీ మనకి అర్జెన్సీ లేదు. ఆర్నమెంట్ కావాలని అర్జెంటీ లేదు. కానీ మనకు నచ్చిన నగ కావాలా, ఏ కాసుల పేరో, గాజులో, లేదంటే ఏ నక్లెసో ఇట్లాంటివి ఏదో ఒక ఐటెం కావాలా. మనకి ఒక 11 మంత్స్ తర్వాత తీసుకుందాము. తరుగు కూలీ లేకుండా తీసుకోవాలా, కొత్త నగ పెద్ద నగను తీసుకోవాలన్నప్పుడు ఈ యొక్క ఓల్డ్ జ్యువెలరీ డిపాజిట్ చేసి దానికి రిమైనింగు మనము క్యాష్ కూడా పే చేసి ఆ రోజు ఉన్నటువంటి గోల్డ్ ప్రైస్‌కే మనం లాక్ చేసి పెట్టుకున్నాము అంటే 11 మంత్స్ తర్వాత గోల్డ్ ప్రైస్ పెరగని, తగ్గని మనకి సంబంధం లేదు. 11 మంత్స్ తర్వాత వితౌట్ విఏ వచ్చి ఒక జీఎస్టీ మాత్రం పే చేసి మనం జ్యువెలరీ తీసుకెళ్ళొచ్చు. అది కూడా మనము ఈ డిపాజిట్ స్కీమ్‌లోకి వెళ్ళే ముందే కొత్త నగ ఏంటి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలా. మోడల్ ఏంటి, మనకి ఏ నగ కావాలా, ఎలాంటి మోడల్ కావాలా,
వాళ్ళు మనకి చేయిస్తారు అంటేనే ఈ యొక్క స్కీమ్ ఉండేటువంటి షోరూంలో మనమైతే మన అమౌంట్‌ని నెక్స్ట్ మన గోల్డ్‌ని డిపాజిట్ చేసుకోవాలా. ఈ తలకాయ నొప్పులంతా నాకెందుకు, కొంచెం వియ్యేనే కదా పోద్ది, పోతే పోయింది వెయ్యి అనేసని కొనుక్కోవాలంటే ఏ డిపాజిట్ స్కీమ్ లేదు, అవసరం లేదని ఒక్కసారిగా కట్టేసి వెయ్యే మనం కట్టేసి తీసుకెళ్ళొచ్చనమాట. అర్జెన్సీ లేదు, నాకు వెయ్యే పోవడం నాకు ఇష్టం లేదు, నేను వెయ్యే రూపంలో డబ్బులు లాస్ తలుసుకోలేదు, ఈ నగలంతా అంటే మనము పెట్టుకోను కాదు, నెక్స్ట్ మనము ఇచ్చేసినా కానీ మనకి ఒక మంచి మార్జిన్ వస్తుంది అనుకునేటప్పుడు ఒక నగ తీసుకోవాలంటే దీన్ని కొంచెం అమౌంట్ కలిపి వన్ టైం డిపాజిట్ స్కీమ్‌లో మనకు నచ్చిన నగనైతే సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవచ్చు అనమాట. సో, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళము ఓవరాల్‌గా బల్కీగా అమౌంట్ పెట్టలేని వాళ్ళం, ఇప్పుడు పెరిగినటువంటి గోల్డ్ ప్రైజులకి వియ్యేలు కూడా కట్టి బంగారం కొనలేము అన్నప్పుడు ఇలా ప్లాన్ చేసుకొని గోల్డ్ కొన్నాము అంటే ఈజీగా మనకు తెలియకుండానే పెద్ద నగ అయితే మనకు సమకూరుతుంది. సో, ఇందులో ఏది బెస్ట్ ఆప్షను, మీకు ఏది సూటబుల్లో సెలెక్ట్ చేసుకొని కొనడమే ఇంపార్టెంట్ అండి. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. బాయ్. సీ నమస్తే.